ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 46. అక్షర రూమ్లోనికి రాగానే అరవింద్ రూమ్ డోర్ లాక్ చేసేస్తూ అక్షరను వెనుక నుంచి గట్టిగా హత్తుకుంటూ తన మెడ మీద చిన్నగా బైట్ చేసి అక్కడే తన పెదవులతో చిన్నగా ముద్దిచ్చాడు. అరవింద్ మీసాలు అక్షర మెడ మీద గిలిగింతలు పెడుతూ ఉంటే అక్షర చిన్నగా సిగ్గుపడుతూ తలను కిందకు దించేసింది. అరవింద్, దొంగలా ఈ రూమ్లో ఏం చేయటానికి వచ్చావు? అత్తయ్య వచ్చేస్తారు, నీ రూమ్లోనికి వెళ్ళు అన్నది అక్షర. వెళ్ళటానికి కాదు వచ్చింది అంటూ హస్కీగా అంటూ తన చేతులను ఇంకా దగ్గరకు తీసుకుని వస్తూ అక్షరను తనకు దగ్గరగా తీసుకున్నాడు. అరవింద్, ఏం చేస్తున్నావు? అత్తయ్య అన్నది అక్షర. అందుకే కదా రూమ్ డోర్ వేసేశాను డెవిల్. నేను ఇక్కడకు ఎందుకు వచ్చాను, నీకోసం ఎందుకు వెయిట్ చేస్తున్నాను అని అడగకుండా నన్ను ఎందుకు వెళ్ళిపోమంటున్నావు అంటూ అక్షర మెడ మీద తన తలను వాల్చేసి అక్షర బుగ్గల మీద సుతారంగా రాస్తూ హస్కీగా అన్నాడు అరవింద్. అక్షర అరవింద్ మాటలకు తన చెంప మీద చెయ్యి వేసి నిమిరి నవ్వుతూ, సరే ఎందుకు వచ్చావో చెప్పు అరవింద్ అని అడిగింది. డెవిల్, నాకు ఇది సరిపోదు. సర్లే, టైం వచ్చినప్పుడు ఇంట్రెస్ట్తో కలిపి తీసుకుంటానులే. ప్రజెంట్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు నన్ను అర్థం చేసుకోవటమే కాకుండా నాకు సపోర్ట్గా ఉన్నావు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై లైఫ్ డెవిల్ అన్నాడు అరవింద్. నా అరవింద్ మీద అందరికంటే నాకే ఎక్కువ నమ్మకం ఉంటుంది. ఎందుకంటే నాకన్నా నేను ఎక్కువ నమ్మేది, ప్రేమించేది నిన్నే అరవింద్ అంటూ అలానే వెనక్కు వాలుతూ అరవింద్ గుండెలపై వాలిపోయింది అక్షర. థ్యాంక్స్ నువ్వు కాదు, నేనే నీకు చెప్పాలి. నిజంగా నన్ను నీకన్నా ఎక్కువ నేను కూడా అర్థం చేసుకోలేను డెవిల్. ఓ పాయింట్లో మామ్ కూడా నన్ను నమ్మలేదు. బట్ అప్పుడు కూడా నువ్వు నా కోసం ఉన్నావు. నేనేం చేశానని నా కోసం ఇంత చేశావు అని అడిగాడు అరవింద్. అంటూ అరవింద్ వైపు తిరిగి అరవింద్ ముక్కు పట్టుకొని ముద్దుగా లాగుతూ, నాతో చిన్నపిల్లాడిలా నువ్వు కాకుండా ఇంకెవరు గొడవ పడతారు అరవింద్, అందుకనే నువ్వంటే నాకు ఇష్టం అంటూ అక్షర నవ్వుతూ ఉంటే, డెవిల్, నేను నీకు కిడ్లాగా ఉన్నానా? ఈ కిడ్ ఇప్పుడు నిన్ను ఏం చేస్తాడో చూడు అంటూ అక్షర లిప్స్ను లాక్ చేయడానికి తన దగ్గరగా వచ్చే అంతలో డోర్ సడన్గా ఓపెన్ అయ్యేసరికి ఇద్దరు డోర్ వైపు చూశారు. అక్కడే నిలబడిన వైదేహి గారిని చూసి అరవింద్ అక్షరకు దూరం జరిగాడు. దేవుడా, అలవాటుగా డోర్ వేశాను, లాక్కు మర్చాను. ఇప్పుడు మామ్ చేతిలో, నెక్స్ట్ నా డెవిల్ చేతిలో అయిపోయాను అనేసి అక్షరకేసి దీనంగా చూస్తూ ఉంటే అక్షర అరవింద్ను మింగేసేలాగా చూసింది. అరవింద్, నీకు చెప్పింది చేయటం చేత కాదు, ఇప్పుడు మాత్రం వద్దు అన్న పనినే చేస్తున్నావు అంటూ వైదేహి గారు అనేలోపు, మమ్మీ అది నాకు గ్రీజర్ ఆన్ చేశాను, ఐఎమ్ గెట్ టు షవర్ అంటూ అరవింద్ పారిపోయాడు. అత్తయ్య అన్నది అక్షర. ఇప్పుడు నిన్ను ఏదో అనే మూడు నాకు లేదు, కానీ ఈరోజు మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండండి. ఈరోజు నైట్ కూడా బాగానే ఉందట, ఇప్పుడే పంతులు గారు చెప్పారు అన్నారు వైదేహి గారు. అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్న అరవింద్, వావ్ మమ్మీ, నిజమా అంటూ పెద్దగా అరిచాడు. ఇద్దరూ చూసేసరికి అరవింద్ తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు. అరవింద్ను అలా చూసిన ఇద్దరూ కూడా నవ్వుకున్నారు. అక్షర, నువ్వు రెస్ట్ తీసుకో అంటూ వైదేహి గారు కిందకు వచ్చేశారు. మరో ప్రక్క, అబద్ధమాడితే నా నాలుక తెగిపోవాలి. నేతి అరిసెలు ఎంత రుచిగా ఉంటాయో అంతకంటే రుచిగా ఉన్నది. అత్తయ్య, ఇప్పుడు అసలు నాకు ఒక్క పని కూడా చెప్పటం లేదు, కనీసం నన్ను పిలవను కూడా పిలవటం లేదు అని అనుకున్నది సంపూర్ణ. సంపూర్ణ అని పిలిచారు గోమాతమ్మ గారు. దేవుడా, అనుకున్నానో లేదో పిలిచేశారు. నా నేతి అరిసెలు నేను తిన్న కూడా తినలేదు అనేసి మళ్ళీ పిలిచేసరికి బయటకు పరిగెత్తింది. అత్తయ్య, నన్నే పిలిచారా? ఇన్ని రోజులు మీ పిలుపు లేక నేను చిక్కి సగమైపోయాను అన్నది సంపూర్ణ. అందుకే కదా వదలకుండా నేతి అరిసెలు తింటూ ఉన్నావు. ఆ దేవుడి మీద ఒట్టు, దెబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది, కానీ నీకు దెబ్బ పడినా ఆ తిండి అనే దెయ్యం ఉన్నది చూసావా, అది మాత్రం దిగదు అన్నారు గోమాతమ్మ గారు. అత్తయ్య, నన్ను ఎందుకు పిలిచారు అంటూ జారిన తన పైటను తలపై సర్దుకుంటూ అడిగింది సంపూర్ణ. విజయ్ వాళ్ళు ఈరోజు ఊరుకు వెళ్తున్నారు కదా, వాళ్ళ కోసం చేసినవి అన్ని బండిలో పెట్టించావు కదా అన్నారు గోమాతమ్మ గారు. అమ్మ అంటూ అప్పుడే అక్కడికి వచ్చారు ప్రసాద్ గారు. నానమ్మ, మేము బయలుదేరుతున్నాము అంటూ విజయ్ అండ్ పద్మ గోమాతమ్మ గారి కాళ్ల మీద పడి దండం పెట్టుకున్నారు. విజయ్, మీరిద్దరూ దూరంగా వెళ్ళిపోవటం నాకు ఇష్టం లేకపోయినా మీకోసం ఒప్పుకున్నాను అన్నారు గోమాతమ్మ గారు. నానమ్మ, అమెరికాలో జాబ్ ఆఫర్, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కు నేను ఇక్కడ ఉండలేను.
అన్నింటికి దూరంగా ఉంటేనే అక్షరాను మర్చిపోగలను అంటూ బాధపడుతూ చెప్పాడు విజయ్. విజయ్, మనల్ని కాదు అనుకుని వెళ్ళిపోయిన దానికోసం మనం మాట్లాడుకోకూడదు. అది మన దృష్టిలో ఆ రోజే చచ్చిపోయింది అంటూ ప్రసాద్ గారు కోపంగా అన్నారు. ప్రసాద్, అవసరం లేని దాని గురించి ప్రస్తావించకు. విజయ్, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అంటూ గోమతమ్మ గారు అనేసరికి అందరూ విజయ్ వెనకే బయటకు వచ్చారు. విజయ్, నువ్వు హైదరాబాదు వెళ్ళాక దాన్ని కలిసినా మాట్లాడినా నేను ఒప్పుకోను. మనల్ని కాదు అనుకుని వెళ్ళింది, అలానే ఉండనివ్వు అంటూ ప్రసాద్ గారు మళ్ళీ అనేసరికి విజయ్ కారు ఎక్కేశాడు. వెనకే పద్మ కూడా కారు ఎక్కింది. విజయ్, మావయ్య చెప్పినట్టు నువ్వు అక్షరాను కలవ్వా? అక్షర నీకు చెల్లెలు, అదేనా నీకు గుర్తున్నదా? ఇప్పుడు మనం అమెరికా వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పటికీ అక్షరాను కలవలేము విజయ్. నాకు ఒక్కసారైనా అక్షరాను కలవాలి అని ఉన్నది. అయినా తనేమి తప్పు చేసింది? తన భర్తను ప్రేమించింది, తననే కావాలి అని అనుకున్నది అన్నది పద్మ. పద్మ, నాకు మాత్రం అక్షర అంటే ఇష్టం లేదు అని అనుకున్నావా? దాన్ని నా చేతుల్లో పెంచాను. తన ప్రేమను తప్పు పట్టడం లేదు, కానీ తను ప్రేమించిన వాడు కరెక్ట్ కాదు. తనను అనుమానంతో అవమానించి తన బిడ్డను చంపేసిన వాడిని క్షమించింది. అదే నాకు నచ్చలేదు అన్నాడు విజయ్. అదే మా ఆడవాళ్ళ తప్పు విజయ్. ఒక్కసారి ప్రేమిస్తే గుండెల్లో పెట్టుకుంటాము. ప్రేమించిన వాడి తప్పును కూడా ప్రేమించే అంత మనసు మా ఆడవాళ్ళకే ఉంటుంది. అది అన్నకు నాన్నకు అర్థం కాదులే, ఎందుకంటే వాళ్ళు మగవాళ్ళు కదా అంటూ పద్మ మౌనంగా ఉండిపోయింది. ఇటు అరవింద్, మామ్, వాట్ ఈస్ దిస్? ఈరోజు ఫస్ట్ నైట్ ఇంట్లోనే ఉండాలి అన్నావు కదా, మళ్ళీ ఎందుకు ఇంత అర్జెన్సీగా టెంపుల్ ప్రోగ్రాం ప్లాన్ చేశావు అన్నాడు. అరవింద్, కీప్ క్వైట్. దేవుడి విషయంలో జోక్స్ పనికిరావు. నువ్వు ఇలా చేయబట్టే అలా అవుతుంది. మీ జాతకాల్లో ఏం దోషం ఉన్నదో ఏమిటో, ప్రతిసారి ఇలానే అవుతుంది. అందుకనే కార్యం కంటే ముందే మీతో గుళ్ళో పూజ చేయించాలి. ఇలాంటి మాటలు అంటున్నావు కాబట్టే అలా ఏమీ కాకుండా ఉంటున్నావు, సన్నాసి అంటూ అరవింద్ తల మీద మొట్టికాయ మొట్టారు వైదేహి గారు. ఓచ్ మమ్మీ, నా హెయిర్ అంటూ మిర్రర్లో హెయిర్ సెట్ చేసుకుంటూ పక్కనే ఉన్న అక్షరాన్ని చూసి ఐ వింక్ చేశాడు అరవింద్. అక్షర అరవింద్ చేసే పనికి సిగ్గుతో తల దించేసింది. కారు గుడి ముందు ఆగేసరికి అక్షర అరవింద్ ఇద్దరు జంటగా గుడిలోనికి వెళుతూ ఉంటే వాళ్ళని చూసి మురిసిపోతూ వైదేహి గారు వాళ్ల వెనకే వచ్చారు. మరో ప్రక్క నైని, వాట్ ఈస్ దిస్? నువ్వు హాస్పిటల్లో ఉన్నావు అంటే హడావిడిగా వచ్చేశాను. అయినా నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేయటం ఏమిటే? నేను నమ్మలేకపోతున్నాను. జనరల్లీ పక్క వాళ్ళ ప్రాణాలు తీసే నువ్వు నీ ప్రాణాలు తీసుకున్నావా అంటూ తన పక్కన కూర్చున్నాడు విశాల్. విశాల్, సూసైడ్ చేసుకోవటానికి నేను ఏమైనా పిచ్చిదాన్ని అని అనుకున్నావా? చిత్తి పేరుస్తున్నాను. ఆ అరవింద్ కృష్ణ అక్షరాను సర్వనాశనం చేసి వాళ్ళ ప్రాణాలను తీసే నా పథకానికి చితి పేరుస్తున్నాడు. దానికోసం జస్ట్ సూసైడ్ అటెంప్ట్ చేశాను. ఆ అక్షర నాశనం కోసం నా ప్రాణాలు పోయినా ఐ డోంట్ కేర్. బట్ నన్ను జైలుకు వెళ్ళేలా చేసిన ఆ అక్షర చావును, దాని ప్రేమ కోసం పిచ్చివాడు అయిన ఆ అరవింద్ అంతు చూడటానికి పథకం వేశాను అన్నది నైని. నైని, నువ్వు ఇదంతా చేశావా? నేను నమ్మలేకపోతున్నా అన్నాడు విశాల్. విశాల్, ఇన్నేళ్ళు ఇది నీకోసం చేశాను, బట్ ఇప్పుడు పగ నాది. అందుకనే నా ప్రాణాలు పోయినా ఐ డోంట్ కేర్. పైగా నువ్వేమీ చేయలేవు అనే నమ్మకం వచ్చేసింది. నన్ను నువ్వు కాపాడలేవు, అందుకనే నన్ను నేనే కాపాడుకుంటున్నాను. నువ్వు నీ భార్యతో ఎంజాయ్ చేయి అన్నది నైని. బేబీ, నువ్వేమిటి నన్ను రాంగుగా అపార్థం చేసుకుంటున్నావు? నేను నీకోసం ఏం చేస్తున్నానో నీకేం తెలుసు. ఆల్రెడీ ఆ అక్షరాతో జయాను చంపేస్తాను అని వార్న్ చేశాను. పైగా దానికి ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశాను అన్నాడు విశాల్. విశాల్, నువ్వు చేయవలసినది నువ్వు చెయ్యి, నేను చేయాల్సింది నేను చేస్తాను. ఈసారి మనం కొట్టే దెబ్బ చాలా గట్టిగా తగలాలి. అక్షరాకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తాను. దానికోసం నేను ఏమైనా చేస్తాను అన్నది నైని. నైని, నువ్వు ఇక్కడకు వచ్చి చేస్తూ ఉన్న చండాలం ఇదే. నిన్ను నా కూతురు అని చెప్పుకోవటానికి సిగ్గుగా ఉన్నదే. నువ్వు ఎలా మారిపోయావే అంటూ కోపంగా నైని చెంప పగలకొట్టారు నైని వాళ్ళ అమ్మగారు. మమ్మీ, ఇదంతా నీకు అనవసరం. నా చిన్నప్పటి నుంచి నన్ను పేదరికంలో పెంచావు, అదే నన్ను ఇలా చేసింది. ఇప్పుడు నన్ను అంటున్నావా? నేను ఇలా ఉండటానికి నువ్వే రీజన్. నీ పేదరికమే నన్ను డబ్బు కోసం ఆశపడేలాగా చేసింది. కనీసం నేను తినటానికి కూడా లేకుండా పెరిగాను. కానీ ఆ అక్షర నాన్న, అన్న, అన్నింటికి మించి తనను అమితంగా ప్రేమించే తన నాన్నమ్మ, ఇప్పుడు అత్తయ్య, ప్రాణంగా ప్రేమిస్తున్న భర్త. కానీ
నేను ఎప్పటికీ ఇలానే ఉన్నాను. దీనికి కారణం ఆ అక్షరానే కదా. దాన్ని మాత్రం వదలను. నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు. మర్యాదగా ఊరికి వెళ్ళు. విశాల్, ఆమెను పంపించే అన్నది నైనే. ఛీ, నిన్ను నా కూతురు అని చెప్పుకోవటానికే సిగ్గుగా ఉన్నదే. నువ్వు పుట్టినా చచ్చావు అని అనుకుంటాను అంటూ కోపంగా అక్కడి నుంచి బయటకు వచ్చేశారు ఆవిడ. నైని, నాకు రేఖాదేవి కాల్ చేస్తున్నారు. నువ్వు నీ పనిలో ఉండు, నేను నా పనిలో ఉంటాను. బట్ నువ్వు నేను ఒకటి అనే నిజం ఎవ్వరికీ తెలియకూడదు. బీ కేర్ఫుల్ అంటూ విశాల్ కాల్ అటెండ్ చేస్తూ బయటకు వచ్చేశాడు. ఇటు అంకిత్ రూమ్లో ఒంటరిగా కూర్చున్నాడు. తనకు పదే పదే అక్షర అన్న మాటలే గుర్తుకు వస్తూ ఉంటే తన జుట్టులోనికి వేళ్లు పోనిస్తూ తన హెయిర్ను వెనక్కు అనుకుంటూ ఉన్నాడు. అరవింద్ నా విషయంలో తప్పు చేశాడు అంటున్నావు, మరి మళ్ళీ విషయంలో నువ్వు చేసేదాన్ని ఏమంటారు అంకిత్ అని అక్షర తనను అన్న ఒక్కొక్క మాట సూటిగా తన గుండెను తాకి తన మెదడును నిలదీస్తూ ఉన్నది. ఛా, నిజమే కదా, నేను ఇంత ఫూలిష్గా ఎలా బిహేవ్ చేశాను. అరవింద్ అక్షరాను ఇష్టం లేక ఎన్నో బాధలు పెట్టాడు. అందుకే కదా అక్షరాకు అరవింద్ సూట్ కాదు, తనను వదిలే, తనకు భర్తగా కాదు కదా, కనీసం ఓ మనిషిగా ఉండే వాల్యూ కూడా లేదు అన్నాను. బట్ మళ్ళీ విషయంలో నేను చేస్తున్నది అదే కదా. అరవింద్ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు అనే కదా అక్షరాతో అలా బిహేవ్ చేశాడు. ఇప్పుడు నేను మళ్ళీని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను. అక్షర విషయంలో అరవింద్ చేసినది తప్పు అయితే నేను మళ్ళీ విషయంలో చేసేది ఏమిటి? అరవింద్నే నేను తప్పుపడుతూ తనకి అరవింద్ కరెక్ట్ కాదు అన్నాను. మరి నేను చేసింది ఏమిటి అంటూ తనను తానే ప్రశ్నించుకుంటూ ఉన్నాడు. డాక్టర్ బాబు అంటూ మళ్ళీ లోపలకు వచ్చేసరికి అంకిత్ తన ఆలోచనలకు అడ్డుకట్ట వేసి మళ్ళీ వైపు చూశాడు. డాక్టర్ బాబు, నిన్న రాత్రి కూడా మీరు ఇంటికి రాలేదు. అందుకనే మీకోసం టిఫిన్ చేశాను. అలానే మీకోసం కాఫీ చేసి తీసుకుని వచ్చాను అన్నది మళ్ళీ. నువ్వేమిటి అక్కడే ఉండి కాఫీ అంటే నేనే వచ్చి తీసుకోవాలా అంటూ అంకిత్ కాస్త చిరాగ్గా అన్నాడు. మీరే కదా డాక్టర్ బాబు నన్ను మీ రూమ్లోనికి రావద్దు అన్నారు, అందుకనే ఇక్కడే ఉన్నాను అన్నది మళ్ళీ. ఇప్పుడు కూడా నేనే రమ్మంటున్నా కదా అంటూ అంకిత్ అనేసరికి మళ్ళీ ఫస్ట్ టైం అంకిత్ రూమ్లోనికి అడుగుపెట్టింది. అంకిత్కు కాఫీ ఇచ్చి రూమ్ను అబ్బురంగా చూస్తూ ఉన్నది. ఓయ్, ఏమిటి అలా చూస్తున్నావు అంటూ అంకిత్ కాఫీ కంప్లీట్ చేసి కప్ తన చేతికి ఇచ్చేసరికి టిఫిన్ చేద్దురు రండి డాక్టర్ బాబు అంటూ మళ్ళీ కంగారుగా బయటకు వచ్చేసింది. ఇటు అరవింద్, మామ్ 108 ప్రదక్షిణాలు చేయించావు, అయిపోయిందా? నా వల్ల కాదు మామ్ అన్నాడు. అరవింద్, నీకు కంప్లీట్ అయ్యింది అంటూ వైదేహి గారు అనేసరికి మామ్ అయితే వెళ్ళిపోదాము అని అరవింద్ సంబరంగా అన్నాడు. అరవింద్, అప్పుడే కాదు, ఇంకా ఒకటి బ్యాలెన్స్ ఉన్నది. ఇప్పుడు నీతో పని లేదు. అక్షర అమ్మవారికి 101 బిందెలతో అభిషేకం చేస్తే తర్వాత ఇద్దరు దర్శనం చేసుకుంటే అయిపోతుంది అన్నారు వైదేహి గారు. మామ్, అక్షర అన్ని బిందెలతో నీళ్లు తీసుకుని రాలేదు, నేను అదంతా చూడలేను అన్నాడు అరవింద్. అరవింద్, మీరు ప్రతిసారి దగ్గర అవ్వాలి అంటే ఇలానే అవుతుంది. అమ్మవారికి అభిషేకం చేస్తే అన్ని దోషాలు పోతాయి అన్నారు వైదేహి గారు. మా బట్ నేను దీనికి ఒప్పుకోను. అక్షర అలా చేయటం నేను చూడలేను అన్నాడు అరవింద్. అక్షర అరవింద్ అని అంటూ, అత్తయ్య అరవింద్ ఇలానే అంటాడులే, నేను చేస్తాను. అరవింద్ నువ్వు ఇంకేం మాట్లాడకు అంటూ అక్షర అరవింద్ వద్దంటున్నా కూడా బిందె తీసుకుని కోనేటి దగ్గరకు వెళ్ళింది. అక్షర కోనేట్లో నీళ్లు తీసుకునేంతలో అరవింద్ తనను సడన్గా ఎత్తుకునేసరికి, అరవింద్ ఏం చేస్తున్నావు, నన్ను కిందకు దించు అన్నది. అరవింద్ అన్నారు వైదేహి గారు. మామ్, వైఫ్ అండ్ హస్బెండ్ అన్నిట్లో ఆఫ్ ఆఫ్ కదా, నాకు అన్నిటిలో తోడుగా ఉన్న తనకి నేను నీడగా ఉండటం తప్పు కాదు. నా భార్య కష్టం నాది కూడా, పైగా నాకెప్పుడూ ఇష్టమే. నువ్వు నీకు నచ్చింది చేస్తే నేను నాకు నచ్చింది చేస్తాను అంటూ అక్షరాన్ని ఎత్తుకుని ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ తనతో అభిషేకం చేయిస్తూ ఉన్నాడు అరవింద్. అరవింద్ మనసులో తనపై ప్రేమను చూస్తూ తాను కోరుకున్న తన ప్రేమ తన సొంతమైనందుకు మనసులోనే సంబరపడిపోతూ అరవింద్ను ప్రేమగా చూస్తూ ఉంది అక్షర. అమ్మయ్య, ఇంకా ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. ఇంకెలాంటి అనర్థాలు జరగకుండా మీరు ఆనందంగా ఉంటే చాలు అంటూ వైదేహి గారు వాళ్ళు అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఇంటికి వచ్చేశారు. ఆ రోజు నైట్, అక్షర మీకు ఫస్ట్ నైట్ అబ్బురంగా చేయాలి అని అనుకున్నాను, కానీ అసలు కలిసి రాలేదు. అందుకే సింపుల్గా అరేంజ్ చేశాను. అక్షర, మీ దూరం దగ్గరైతే నా మనసులో భయం కూడా దూరం అవుతుంది అన్నారు వైదేహి గారు. అత్తయ్య అన్నది అక్షర.
సరే ముహూర్తానికి టైం అవుతుంది, నువ్వు ఈ శారీ నగలు తీసుకో అంటూ అక్షరాకి ఇవ్వగానే తను కూడా అవి తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళింది. కలయ నిజమా తొలి రేయి హాయి మహిమ, కలయ నిజమా ఇక నిన్ను ఆపతరమ అంటూ రొమాంటిక్ సాంగ్ను హమ్ చేసుకుంటూ పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటూ ఉన్నాడు అరవింద్ కృష్ణ. రూమ్లో సింపుల్గా అరేంజ్ చేసిన బెడ్ను చూస్తూ దానిపైన ఉన్న మల్లెలను స్మెల్ చేస్తూ, ఈ రోజు కోసం నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాను, ఇన్ని రోజులకి నా కళ నిజమైంది. అసలు ఇప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలి, నేనే లీడ్ తీసుకోవాలా, అసలు ప్రాసెస్ ఏంటి? ఛా, అందుకే మరి అంత గుడ్ బాయ్ లాగా ఉండకూడదు. ఇప్పుడు చూడు నేనెంత నర్వస్ ఫీల్ అవుతున్నానో. అరవింద్, నువ్వు ఇలా టెన్స్ అయితే డెవిల్ ముందు నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. అయినా ఒకసారి అయిపోయింది కదా, బట్ అప్పుడు మత్తులో ఉండి జరిగింది తెలియలేదు. ఇప్పుడు అలా అవ్వకూడదు అరవింద్ అనుకుంటూ వచ్చే తన నెచ్చెలి కోసం ఊహించుకుంటూ ఉన్నాడు. అంతలో డోర్ సౌండ్ అయ్యేసరికి తల తిప్పి వెనక్కి చూసిన అరవింద్ డోరు దగ్గర ఉన్న అక్షరాను కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు. అక్షర ఒక్కో అడుగు తన వైపుగా పడుతూ ఉంటే అరవింద్ గుండెల్లో అక్షర రూపం అలానే నిలిచిపోతుంటే తనకి కాస్త దూరంలో ఆగిన అక్షర దగ్గరకు వచ్చి తన చుట్టూ తిరిగి తనని ఓరచూపుతో చూస్తూ డెవిల్ అంటూ చిన్నగా హస్కీగా పిలిచాడు. అరవింద్ మాటకు అక్షర సిగ్గుతో తలదించుకుని ఉంటే అరవింద్ అక్షర ఎదురుగా వచ్చి తన గడ్డం పట్టుకుని చిన్నగా పైకెత్తి తన కళ్ళల్లోకి చూస్తూ, డెవిల్, నీకు సిగ్గుపడటం కూడా వచ్చా? నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే భలే బాగుంది అంటూ అక్షర బుగ్గ మీద చిన్నగా చిటిక వేశాడు. అరవింద్ అంటూ చిన్నగా సిగ్గుపడి తన చేతిలో పాల గ్లాసును అరవింద్ ఎదురుగా పెట్టేసరికి అరవింద్ ఆ గ్లాసును అక్షర నోటికి అందించాడు. అరవింద్, ఫస్ట్ నువ్వే తాగాలంట, అత్తయ్య చెప్పారు అన్నది అక్షర. నేను అదే చేస్తానులే డెవిల్, జస్ట్ ఫాలో మీ అంటూ అక్షరకు పాలు తాగించి మీగడ అంటిన తన పెదవులను చూస్తూ, నాకు ఈ పాలు కన్నా మురిపాలంటే చాలా ఇష్టం డెవిల్ అంటూ అక్షర పెదాలను అందుకున్నాడు. తన ప్రేమనంతా ఆ ముద్దులోనే అక్షరకు చూపిస్తూ తన పెదవిపైన తమకంగా చిరుగాయం చేసి తనను వదిలాడు. అరవింద్, దిస్ ఈజ్ టూ మచ్ అంటూ అక్షర అరవింద్ గుండెలపై కొడుతూ ఉంటే అరవింద్ అక్షర చేతులను లాక్ చేసేస్తూ, డెవిల్, నిన్ను వైట్ శారీలో చూస్తుంటే నా మతి పోతుంది. ఇన్ని రోజులు ఇంత అందం మిస్ అయ్యాను కదా, ఈరోజు నిన్ను అస్సలు మిస్ అవను అంటూ అక్షరాను రెండు చేతుల్లోకి ఎత్తుకుంటూ తనను బెడ్ మీదకి తీసుకెళ్లి పడుకోబెట్టి తనకు దగ్గరగా వచ్చి తన అందాలను కనపడకుండా ఎదను కప్పేసిన పైటను పక్కకు తొలగిస్తూ తన ఎదపై మునిపంటితో కొరుకుతూ తన తనువంతా అరవింద్ పెదవుల ముద్రలు వేస్తూ ఉన్నాడు. అరవింద్ ప్రేమకి అక్షర లొంగిపోతుంటే అరవింద్ అక్షరాను ఇంకా దగ్గరగా తీసుకుంటూ అక్షర కళ్ళల్లోకి చూస్తూ తన పెదవులు లాక్ చేసేస్తూ అక్షర చేతులను అరవింద్ చేతులతో లాక్ చేశాడు. డెవిల్, నీ గాజుల సవ్వడి వింటుంటే నా గుండె సవ్వడి పెరుగుతుంది తెలుసా అంటూ అక్షర చేతుల బ్యాంగిల్స్ను గట్టిగా పట్టుకున్నాడు. అరవింద్, వాట్ ఈస్ దిస్, ఏం చేస్తున్నావు? ఇట్స్ హర్టింగ్ మీ, నొప్పిగా ఉంది అంటూ అక్షర తన చెయ్యి వెనక్కి లాగేసుకుంది. అరవింద్, అప్పటి నుంచి పిలుస్తుంటే ఏ లోకంలో ఉన్నావు? ఇది నా చెయ్యి అనుకున్నావా, లేదంటే పూరి పిండి అనుకున్నావా? అలా పట్టుకుని పిసికేస్తున్నావు అన్నది అక్షర. అక్షర, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అంటూ బెడ్ వైపు అక్షర వైపు తింగరగా చూస్తూ ఉన్నాడు అరవింద్. అరవింద్, ఆర్ యూ ఫైన్, బానే ఉన్నావా అంటూ అరవింద్ నుదుటి నా చేయి పెట్టి చూసింది అక్షర. ఉఫ్, ఇప్పటి వరకు ఇదంతా నా డ్రీమా? అయితే అయ్యింది, కానీ నా డ్రీమ్ ఎంత బాగుంది, కాసేపట్లో ఇదే కదా నిజం అయ్యేది. అబ్బా, కలనే ఇంత బాగుంటే నిజం అయితే ఇంకెంత బాగుంటుంది అనుకున్నాడు అరవింద్. అరవింద్, నిన్నే, వాట్ హ్యాపెండ్? నేను పిలుస్తుంటే మాట్లాడకుండా చూస్తున్నావు, నువ్వు బానే ఉన్నావా? నాకెందుకో భయంగా ఉంది, నేను వెళ్ళి అత్తయ్యని పిలుస్తాను అంటూ అక్షర డోరు దగ్గరికి వెళ్తుంటే ఆ డెవిల్ అంటూ అక్షర చేయి పట్టుకుని ఫోర్స్గా తన మీదకి లాగి తన కౌగిల్లో బంధిస్తూ, ఈ టైంలో పిలవాల్సింది అత్తయ్యను కాదు, నీ మొగుడిని డెవిల్. నేనెందుకు మౌనంగా ఉన్నాననే కదా, చెప్తే నువ్వు ఏమైపోతావో చెప్పనా అంటూ అక్షర చెవి దగ్గరగా వచ్చి తన చెవిని చిలిపిగా మునిపంటితో కొరికి తన చెవిలో తనకి వచ్చిన కలను చెప్పేసరికి అక్షర బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కాయి. ఓయ్, మాటలకే ఇంతలా బ్లష్ అవుతున్నావు, అదే నిజమైతే ఇంకేమవుతుందో అంటూ అక్షరాను చుట్టేస్తూ తన చేతులు పట్టుకుని ముందుకు తీసుకొచ్చాడు. అక్షర భుజాల మీద తన తల ఆనిస్తూ అక్షర చేతుల వైపు చూసేసరికి, ఓయ్ డెవిల్, ఇట్స్ బ్లీడింగ్
అంటూ కంగారుగా తనను వదిలి తన చేతులను చూస్తూ బ్లడ్ వస్తుంటే చూసుకోవా అన్నాడు అరవింద్. ఇది చిన్న దెబ్బే అరవింద్, ఏం కాదులే అన్నది అక్షర. ఏంటి ఏం కాదు, బ్లడ్ పోతుంది. అసలే చీపురు పుల్లగా చీర కట్టినట్టు ఉంటావు. బాడీలో ఈ బ్లడ్ కూడా పోతే శారీ మాత్రమే మిగులుతుంది అన్నాడు అరవింద్. అరవింద్ అంటే ఏంటి, నేను సన్నగా ఉంటానని నన్ను క్రిటిసైజ్ చేస్తున్నావా అన్నది అక్షర. క్రిటిసైజ్ చేయడం కాదు, నిజం చెప్తున్నా. ఆర్గ్యూ చేయకుండా పద అంటూ అక్షరాను బెడ్ మీద కూర్చోబెట్టి ర్యాక్ ఓపెన్ చేసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చాడు. తన బ్యాంగిల్స్ మెల్లిగా వెనక్కి నెట్టి బ్లడ్ను కాటన్తో క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఐ యామ్ సారీ డెవిల్, నా వల్లే నీకు దెబ్బ తగిలింది కదా, నేను ఫూల్ అన్నాడు అరవింద్. అక్షర అరవింద్ నోటికి చెయ్యి అడ్డు పెడుతూ యు ఆర్ మై హీరో అండ్ యు ఆర్ మై డెస్టినీ మై హస్బెండ్ గారు అంటూ నవ్వుతూ అరవింద్ బుగ్గను లాగింది అక్షర. నువ్వు నిజంగానే డెవిల్వేనే, నీకు అసలు నొప్పిగా కూడా లేదా అంటూ బ్యాండేడ్ వేస్తూ ఉన్నాడు అరవింద్. అస్సలు లేదు. నా భర్త నా కోసం ఇంత టెన్స్ అవుతుంటే, తన కళ్ళల్లో నా మీద ప్రేమను చూస్తుంటే నా గుండె ఆనందంతో నిండిపోతుంది. ఈ ఆనందంలో ఈ బాధ కూడా చిన్నగా ఉంది అరవింద్ కృష్ణ గారు అంటూ అరవింద్ మెడ చుట్టూ చేతులేసి తన దగ్గరగా వచ్చి అరవింద్ తలకు తన తలను ఢీకొడుతూ అరవింద్ లిప్స్ మీద చిన్నగా కిస్ చేసేసరికి అరవింద్ ఆ ముద్దును కంటిన్యూ చేస్తూ అక్షర లిప్స్ను వదలకుండా లాక్ చేసి తన చేతులున్న నడుము చుట్టూ పెనవేసి ఇంకా దగ్గరికి తీసుకున్నాడు. ఇద్దరి మధ్య ఉన్న అంతరాల దూరం దగ్గరవుతూ ఒకరి ప్రేమలో ఒకరు లోకాన్ని మర్చిపోతూ దగ్గరవుతుంటే ఆ ముద్దుని అలానే కంటిన్యూ చేస్తూ అక్షరాను అలానే లిఫ్ట్ చేసి వెనక్కి తీసుకెళ్తూ బెడ్ మీద పడుకోబెట్టాడు. మెల్లిగా అక్షర లిప్స్ని వదిలి టెన్షన్తో అక్షర నుదుటిన జాలువారుతున్న స్వేద బిందువులను చిన్నగా ఊదాడు. అక్షర అరికాలను తన చేతిలోకి తీసుకుంటూ తన అరికాళ్లపై చిన్నగా ముద్దాడి అక్కడ నుండి పైకి వస్తూ అక్షర నడుమున తన పెదవులతో అదరముల యుద్ధం సాగించాడు. అరవింద్ చిలిపి చేష్టలకు అక్షర ఎదసబడి పెరుగుతుంటే తన ఉచ్ఛ్వాస నిశ్వాసలకు కదులుతున్న తన ఎద మీద చీరను పక్కకు తీసి తన అందాలను కళ్ళతో చూస్తూ తన ఎద మీద తల ఆనించాడు. అలానే కళ్ళు మూసుకుని ఆ క్షణాన్ని ఫీల్ అవుతూ అక్షర అన్నాడు. అక్షర అంటూ మత్తుగా పలికింది అరవింద్ హెయిర్ను సవరిస్తూ. అక్షర, నీ ఎదసబడి కూడా నాకు రింగ్ టోన్ లాగా ఉంది అన్నాడు అరవింద్. అరవింద్, లాగా ఉండటం కాదు, అది రింగ్ టోనే, నా మొబైల్ రింగ్ అవుతుంది అంటూ అక్షర మొబైల్ కోసం చూస్తుంటే అరవింద్ అక్షరాన్ని పట్టుకుని ఆపేస్తూ డెవిల్, ఈ టైంలో ఎవరు డిస్టర్బ్ చేసేది, అసలు వాళ్ళకి టైం సెన్స్ లేదు, వదిలే, అదే మోగి అలసిపోతుంది అన్నాడు. అరవింద్, నువ్వు మూడ్లో ఉన్నావని వాళ్ళకు తెలియదు కదా, ఎవరో ఏంటో చూడనివ్వు, కంటిన్యూగా చేస్తున్నారు, ఏం అర్జెన్సీనో అంటూ మొబైల్ తీసుకుంది అక్షర. అరవింద్, వదిన కాల్ చేస్తుంది అంటూ అక్షర మొబైల్ లిఫ్ట్ చేసి వదిన అన్నది. అక్షర, బాగున్నావా, ఏం చేస్తున్నావు అన్నది పద్మ. వదిన, నువ్వెలా ఉన్నావు, అన్నయ్య ఎలా ఉన్నాడు, నాన్న, నానమ్మ, పెద్దమ్మ, పెదనాన్న, ఇంద్ర అన్నయ్య, దీపా వదిన అందరూ ఏం చేస్తున్నారు అని అడిగింది అక్షర. అక్షర, నేను మీ అన్నయ్య అమెరికా వెళ్ళిపోతున్నాం, ఇంకో 1 అవర్లో ఫ్లైట్, ఇప్పుడు వెళ్తే నిన్ను మళ్ళీ ఎప్పుడు చూస్తానో కూడా తెలియదు, నిన్ను చూడాలని ఉంది, మీ అన్నయ్య ఒప్పుకోవట్లేదు, ఎయిర్పోర్ట్లోనే ఉన్నాం అక్షర అని చెప్పింది పద్మ. పద్మ చెప్పిన దానికి అక్షర బాధపడింది. కనీసం తన అన్నయ్య తనను చూడకుండానే వెళ్ళిపోతున్నాడు అనే నిజాన్ని నమ్మలేకపోతుంది. అన్నయ్య వెళ్ళిపోతున్నాడు అనగానే తన కళ్ళల్లో కన్నీళ్లు కారిపోతున్నాయి. అక్షర, వాట్ హ్యాపెన్ టు యూ, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు అరవింద్. అరవింద్, అన్నయ్య వాళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారు, ఇంకో 1 అవర్లో ఫ్లైట్, ఇప్పుడు అన్నయ్యను మిస్ అయితే మళ్ళీ చూడలేను అరవింద్ అంటూ తనను హగ్ చేసుకుని ఏడ్చేసింది అక్షర. అక్షర, నువ్వు విజయ్ని చూడాలి అంతేగా అంటూ అరవింద్ అక్షర చేయి పట్టుకుని బయటకు తీసుకెళ్ళాడు. అరవింద్, ఏం చేస్తున్నావు, ఇప్పుడు మనం బయటికి వెళ్ళామని అత్తయ్యకి తెలిస్తే అన్నది అక్షర. అక్షర, ఇట్స్ జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్, ఇట్స్ నాట్ ఏ లైఫ్ అండ్ యూ ఆర్ మై లైఫ్, ఓకే, నాకు నీ హ్యాపీనెస్ కావాలి, నేను ఉండగా నీ కళ్ళల్లో కన్నీళ్లు చూడకూడదు అని నీ మీద ఒట్టు పెట్టుకున్నాను అంటూ అక్షరాన్ని తీసుకుని బయటకు వచ్చేసి కారులో తనను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లాడు. 1 అవర్ దూరాన్ని అరగంటలో తీసుకెళ్లాడు అరవింద్. విజయ్, ఇంకొకసారి థింక్ చేయి, మనం వెళ్తే అక్షరాను మళ్ళీ చూడలేం, ఒకసారి తనను చూసి వెళదాం అన్నది పద్మ. పద్మ, నన్ను ఫోర్స్ చేయకు, వాడిని నమ్మి వాడి కోసం వెళ్ళిపోయినప్పుడే అక్షర మాకు లేదు, ఆ అరవింద్ కోసం తన వాళ్ళను కాదనుకుంది, వాడు మళ్ళీ మోసం చేస్తే
అక్షర బాధను నేను చూడలేను. వాడి కోసం వెళ్ళిపోయిందిగా, వాడితోనే ఉండమను అంటూ విజయ్ అంటుంటే అన్నయ్య అన్న పిలుపు వినపడేసరికి విజయ్ అండ్ పద్మ ఇద్దరు వెనక్కు చూసేసరికి అక్షర విజయ్ను హగ్ చేసుకుని ఏడ్చేసింది. నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు, కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. చెల్లెలి మీద కోపం వస్తే మాట్లాడకుండా ఉండేవాడివి, కానీ పక్కనే ఉండేవాడివి. ఇప్పుడు దూరంగా వెళ్ళిపోతున్నావు, బాధగా ఉంది అన్నయ్య అన్నది. అక్షర ఏడుస్తూ తనను పట్టుకునేసరికి అంతవరకు బింకంగా ఉన్న విజయ్ అక్షరాను 2 చేతులు వేసి పట్టుకుంటూ తను కూడా ఏడ్చేశాడు. నీ మీద కోపాన్ని చూపించాలన్నా నా వల్ల కావట్లేదు. అలాంటిది నీకు దూరంగా ఉండటానికి నన్ను నేను ఎంత కష్టపెట్టుకుంటున్నాను. కానీ నువ్వు ఇలా ఏడుస్తుంటే నా వల్ల కావట్లేదు అక్షర అన్నాడు. అన్నయ్య మరి నాతో మాట్లాడకుండా ఎందుకున్నావు? ఇప్పుడు నాకు దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నావుగా. సర్లే, నా మీద కోపం తగ్గింది కదా అని విజయ్ను చూస్తూ అడిగింది అక్షర. విజయ్ అక్షర చెప్పులపై కన్నీళ్లు తుడుస్తూ నేను ఇలా చూస్తుంటే నిజంగానే కోపం వస్తుంది. నా చెల్లెలు ఎప్పుడూ ఏడవటం చూడలేదు, ఇప్పుడు చూడలేను అన్నాడు. మా అన్నయ్యకైనా నా మీద కోపం తగ్గింది కదా, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ అన్నది అక్షర. అక్షర, నీకు కాల్ చేసింది నేను, కానీ నువ్వు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళావు అంతేలే. ఎంతైనా నువ్వు మీ అన్నయ్య ఒకటి, మేము పరాయి వాళ్ళం అంటూ పద్మ అనేసరికి విజయ్ పద్మను ఒకటి పీకి అది నా చెల్లెలు అంటూ నవ్వుతూ పక్కకి చూశాడు. అక్కడున్న అరవింద్ను చూసేసరికి విజయ్ ఫేసులో నవ్వు మాయమైంది. అక్షర, నమ్మి వెళ్ళావు. ఒకసారి నమ్మినందుకే అందరూ ఉన్నా ఒంటరి అయ్యావు. ఇప్పుడు ఒంటరిగా వెళ్ళావు, అదే భయంగా ఉంది అన్నాడు విజయ్. అన్నయ్య, అరవింద్ బంగారం. తన ప్రేమను కళ్ళతో కాదు మనసుతో చూడాలి. నాకు నా భర్త మీద నమ్మకం ఉంది. నన్ను అరవింద్ తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు అని చెప్పింది అక్షర. నీ నమ్మకాన్ని ఒప్పుకోవాలని లేకపోయినా నీ నమ్మకమే గెలవాలని, నిజమవ్వాలని నీ అన్నగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అక్షర అంటూ అరవింద్ దగ్గరకు వచ్చి తనను సీరియస్గా చూస్తూ ఓసారి నువ్వు చేసింది దాచి తప్పు తన మీద వేసుకుని మాకు దూరమైంది. ఇప్పుడు నీ కోసం మాకు దూరమైంది. అది తప్పుగా మారుస్తావో, తన నిర్ణయం నిజమని ప్రూవ్ చేస్తావో అంతా నీ చేతుల్లోనే ఉంది. నీ మీద నమ్మకం లేదు, బట్ నా చెల్లెలి నమ్మకం మీద నమ్మకం ఉంది. నా చెల్లెలు నీ కోసం అందరినీ వదిలి వచ్చింది. అందరి ప్రేమను మరిచేంత ప్రేమను తనకు అందిస్తామని నమ్ముతున్నా అన్నాడు. బావా, నీ చెల్లెలు బంగారం. ఓసారి తన విలువ తెలియక దూరం చేసుకున్నా. ఆ విలువ తెలిసిన నా మనసు తనను మళ్ళీ దూరం చేసుకోదు. అది జరగాలంటే నా ప్రాణం పోవాలి, కానీ తనే నా ప్రాణం. ట్రస్ట్ మీ అండ్ గివ్ మీ ఛాన్స్. తనను అమ్మలా చూసుకుంటానో లేదో తెలియదు, బట్ తన అమ్మను తనకు గుర్తు రానంతగా చూసుకుంటాను అని మాత్రం చెప్పగలను అన్నాడు అరవింద్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నువ్వంటే నా చెల్లికి పిచ్చి ప్రేమ. తన ప్రేమ గెలవాలి. మిమ్మల్ని అందరూ అర్థం చేసుకోవాలి అంటూ తన ఫ్లైట్ అనౌన్స్మెంట్ వచ్చేసరికి మళ్ళీ ఇద్దరికి సెండ్ ఆఫ్ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళగానే అరవింద్ అక్షరాన్ని కన్సల్ట్ చేసి అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చాడు. అక్షర, మీ అన్నయ్య మాట్లాడాడు కదా, ఇంకా డల్గా ఉంటావేంటి? అయినా ఇప్పుడు నువ్వు కాదు, నేను డల్గా ఉండాలి, నేను ఫీల్ అవ్వాలి అన్నాడు అరవింద్. నువ్వా? ఏం మాట్లాడుతున్నావు అరవింద్? నువ్వెందుకు ఫీల్ అవ్వాలి అని అడిగింది అక్షర. కదా, నేనెందుకు ఫీల్ అవ్వాలి అని తెలిసే అడుగుతున్నావా? డెవిల్, ఈరోజు కూడా మన ఫస్ట్ నైట్ క్యాన్సిల్ అయ్యింది. డెఫినెట్గా నేను ఎప్పుడో ఫస్ట్ నైట్ కపుల్ను సపరేట్ చేసుంటాను. అందుకే నా ఫస్ట్ నైట్ ఇన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు అలా, నిన్న ఇంకోలా, ఇప్పుడు ఇలా అంటూ డెఫినెట్గా నాకు శోభనం గండం ఉంది అంటూ అరవింద్ ఏడుపు మొహం పెట్టేసరికి అక్షర అరవింద్ను చూసి అందంగా నవ్వేసింది. అక్షర, మామ్కి ఇదంతా చెప్పకు అన్నాడు అరవింద్. అదేంటి అరవింద్, అన్నయ్య నాతో మాట్లాడాడు అనే గుడ్ న్యూస్ చెప్తే అత్తయ్య కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అన్నది అక్షర. లేదు, నా తాట తీస్తుంది. మళ్ళీ ముహూర్తం, వారం, వర్జ్యం అంటూ నిన్ను తన రూమ్లోనే ఉంచేస్తుంది. అందుకే మామ్కి చెప్పకు. ఈ నైట్ వేస్ట్ అయినా అప్పుడు మనకి చాలా నైట్స్ ఉంటాయి అన్నాడు అరవింద్. అరవింద్, అత్తయ్యను మోసం చేయమంటున్నావా అంటూ వచ్చే నవ్వును ఆపుకుంటూ అడిగింది అక్షర. రాక్షసి, నువ్వు టైం చూసి ఆడుకుంటున్నావే అంటూ అక్షర మెడ వరకు చేతులు తీసుకువచ్చి చూస్తూ నువ్వు ఇలానే చేసావంటే మన ఫస్ట్ నైట్ కారులోనే కంటిన్యూ అవుతుంది. డెవిల్, యాక్చువల్ దట్స్ ఏ నైస్ ఐడియా. మిడిల్లో ఆపేసింది కారులో కంటిన్యూ చేద్దామా అంటూ అక్షర మెడ మీద నుంచి చేతులు కిందకి తీసుకువస్తూ అన్నాడు అరవింద్. అక్షర అరవింద్ చేతుల మీద చిన్నగా కొట్టేస్తూ ఇలాంటి పిచ్చి పనులు చేస్తే అయిపోతావు.
బుద్ధిగా ఇంటికి పద, లేదంటే నిజంగానే అత్తయ్యకి చెప్పేస్తాను అని అక్షర అనేసరికి అరవింద్ బుద్ధిగా కారు స్టార్ట్ చేశాడు. మరుసటి రోజు ఉదయం అక్షర వస్తుంది అంటే ఇంకా రాలేదు. నేను వెళ్దామంటే ఫస్ట్ నైట్ రూమ్, వాళ్ళను డిస్టర్బ్ చేయకూడదు, నిన్నటితో ఇద్దరు ఒక్కటైతే నాకు ఇంకేం కావాలి అనుకుంటూ వైదేహి గారు అక్షర కోసం చూస్తూ ఉన్నారు. డెవిల్, అప్పుడే రెడీ అయ్యావా? ఈరోజు ఇంట్లోనే ఉండొచ్చు కదా, నైట్ మిస్ అయ్యింది ఇప్పుడైనా అంటూ అరవింద్ అక్షరను వెనక నుంచి హగ్ చేసుకుంటూ అన్నాడు. అక్షర అరవింద్ వైపు తిరిగి తన మెడ చుట్టూ చేతులేసి తన కళ్ళల్లోకి చూస్తూ ఎప్పుడేం చెయ్యాలో అదే చెయ్యాలి, లేదంటే చాలా బాగోదు అంటూ అరవింద్ ముక్కు పట్టుకుని లాగుతూ నవ్వేసింది. అక్షర, అర్థం చేసుకోవే, పేరుకి మన పెళ్ళై 3 years అవుతుంది, బట్ ఒక్కసారి కూడా మనం హ్యాపీగా ఉండలేదు. అన్నీ క్లియర్ అయ్యాయి అంటే ఏదో ఒకటి వస్తూనే ఉంది. మామ్ చెప్పినట్టు మనం కలవకపోవడం వల్లే ఇదంతా జరుగుతుందా అని భయంగా ఉంది అన్నాడు అరవింద్. అరవింద్, అలా ఏం కాదు, నీ మనసులో నేనున్నాను, నా మనసులో నువ్వే ఉన్నావు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం కలిసే ఉంటాం, కలిసే వాటిని ఓవర్కమ్ చేద్దాం. ఇంకా అదంతా అత్తయ్య భయమే కానీ నిజం కాదు. మన మనసులో కలిసినప్పుడే మనం కలిసిపోయాం. అయినా నువ్వన్నట్టు మనకు చాలా నైట్స్ ఉన్నాయి. మన మధ్య ఏం జరిగినా ఇలా కంగారుగా కాదు, పూర్తి ప్రేమతో నేను నీ సొంతం అవ్వాలి. అంతేకాని ఇలా కాదు అరవింద్, లేట్ అవుతుంది, నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తాను, నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చాయి అంటూ అక్షర కిచెన్ వైపు వెళ్ళింది, బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసి. అక్షర రావటమే తన వెనకే కిచెన్లోకి వచ్చారు వైదేహి గారు. అత్తయ్య, కాఫీ కావాలా? మీరెందుకు వచ్చారు? నేను తీసుకొస్తానులే అన్నది అక్షర. అక్షర, కాఫీ తర్వాత, ముందు ఇది చెప్పు, నైట్ ఇద్దరు బాగానే ఉన్నారు కదా, లేదంటే వాళ్ళు ఒప్పుకోవాలి వాళ్ళని కలపాలంటూ ఇద్దరు ఏమైనా దూరంగా ఉన్నారా అని అడిగారు వైదేహి గారు. ఇప్పుడు అత్తయ్యకి నిజం చెప్పి బాధ పెట్టడం ఎందుకు, అందమైన అబద్ధం చెప్తే అత్తయ్య రిలీఫ్గా ఉంటారు అనుకుంటూ అంతా బానే ఉంది అంటూ సిగ్గుపడుతూ చెప్పింది అక్షర. అక్షర మాటకి వైదేహి గారు ఇంకెలాంటి భయం లేదని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. ఇటు రేఖాదేవి, అంకిత్, నువ్వు చేసేదేం నాకు నచ్చట్లేదు, నిన్న నువ్వేం చేసావు? దాన్ని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు, మర్చిపోయావా? దాన్ని మోసం చేసి పెళ్లి చేశారు, నువ్వు దాన్ని వదిలించుకోవాలి అన్నది. మామ్, మోసం చేశారు, నేను అందుకే తనకి దూరంగా ఉన్నాను, బట్ వాళ్ళు చేసింది మోసం అయితే మనం ఇప్పుడు చేసేది కూడా మోసమే. నేను బాగా ఆలోచించాను, అలాగే ఓ నిర్ణయానికి వచ్చేశాను అన్నాడు అంకిత్. నిర్ణయమా? నువ్వేం నిర్ణయం తీసుకున్నావు అంకిత్ అని అడిగింది రేఖాదేవి. మామ్, రైట్ ఆర్ రాంగ్, ఈ పెళ్లి బంధాన్ని నిలబెట్టుకోవాలి అనుకుంటున్నా, మళ్ళీని నా భార్యగా యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నా అంటూ అంకిత్ అనేసరికి రేఖాదేవి షాక్ అయ్యింది. అంకిత్, ఏం మాట్లాడుతున్నావు? ఆలోచించే మాట్లాడుతున్నావా అన్నది. హా మామ్, అన్నీ ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నా, ఈవినింగ్ వచ్చాక డిస్కస్ చేద్దాం, హాస్పిటల్కి టైం అవుతుంది అంటూ అంకిత్ వెళ్ళిపోయేసరికి రేఖాదేవి షాక్తో సోఫాలో కూలబడింది. తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.